ఆదిలాబాద్ జిల్లాలో పులి చర్మం దొరకడం కలకలం రేపింది. వైల్డ్ లైఫ్ కంట్రోల్ బ్యూరో అటవీశాఖ జాయింట్ ఆపరేషన్లో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడలో నలుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై మా ప్రతినిధి సారంగపాణి స్పెషల్ రిపోర్ట్. జిల్లా ఇచ్చోడలో పులి చర్మం పట్టుబడింది. దీంతో పాటుగా 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే పులి ఎక్కడిది, పులి చర్మం ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత అధికారులు ఏం చేశారు, ఎలా పట్టుకున్నారు అనే విషయాన్ని డిఎఫ్ఓ మనకు అందుబాటులో ఉన్నారు, సార్తో మాట్లాడించే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఎంతమందిని పట్టుకున్నారు, ఈ పులి చర్మం ఎక్కడిది? మొత్తం 5 మందిని పట్టుకోవడం జరిగిందండి. ఈరోజు సాయంత్రము ఒక కారులో పులి చర్మం తీసుకొని వెళ్తుంటే దాంట్లో ముందు 4గురిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకరు పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన వ్యక్తిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మళ్ళీ మా వాళ్ళు ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఎన్ఎం సతీష్ అనేటువంటి వాడు వరంగల్ వ్యక్తి అయినా, ఇంకా హింజీ కిషన్ అనేటువంటి వ్యక్తి ఇంద్రవెల్లి మన ఆదిలాబాద్ జిల్లానే, ఇంకొక అతను ప్రకాష్ అని పెంబి మండలము తాటిగూడ గ్రామం అండి. తర్వాత రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి సికింద్రాబాద్, ఇంకో చింతల నరేష్ హైదరాబాద్ వ్యక్తి. ఈ 5 మంది ఒకరికొకరు ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్షిప్తో ఇక్కడికి రావడము, ఈ యొక్క పులి చర్మాన్ని తీసుకొని అమ్మడానికి వెళ్తున్నప్పుడు డబ్ల్యూసీసీబీకి తర్వాత ట్రాఫిక్ ఇండియా అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థకి వచ్చినటువంటి సమాచారం మేరకు వారికి ఇక్కడ ఆదిలాబాద్ జరిగింది. మా అటవీ శాఖ అధికారులు అందరం కలిసి ఒక కంబైన్డ్ ఆపరేషన్తో సక్సెస్ఫుల్గా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క యానిమల్ లాస్ట్ ఇయర్ 2017 నవంబర్లో కెమెరా ట్రాప్కి ఇందన్పల్లి ఏరియాలో జన్నారం డివిజన్ ఆ ప్రాంతంలో మాకు కెమెరా ఫోటో మాకు రావడం జరిగింది. తర్వాత యానిమల్ మళ్ళీ అంటే మూవ్ అవుతూ వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇది ఎక్కడ చంపబడింది, ఎవరు చంపారన్న విషయం మాకు 1 or 2 days. వీళ్ళు వాడిన వాహనం ఉందా, లేకపోతే ఎలా తీసుకెళ్తున్నారో, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అని ప్రాథమిక సమాచారంలో వాళ్ళు మీకు చెప్పడం జరిగింది. ఇంద్రవెల్లి సైడ్ నుంచి ఇట్లా ఇచ్చోడ వైపుకు తీసుకొని వస్తున్నట్టు సమాచారం వచ్చింది. సో అక్కడ ఇచ్చోడ దగ్గర కారులో పట్టుకోవడం జరిగిందండి, ఇండిగో వెహికల్లో. అది విషయం. అయితే ఇంకా సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. యాక్చువల్గా ఈ యొక్క హంటింగ్ అనేది ఎవరు ఇన్వాల్వ్ అయినారు, ఎక్కడ జరిగింది అనేది ఇంకా తెలవాలి. ప్రధానంగా 5 వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఎలా కలిశారు, అంటే మీకు ఎలా పట్టుబడ్డారు? వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఫ్రెండ్షిప్ ఉంది. అంటే గతంలో వాళ్ళు ఒక దగ్గర పనిచేసినటువంటి సందర్భంలో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ కావడము, ఒకరి నుంచి ఒకరికి ఈ స్కిన్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఎంక్వైరీ చేయడము, ట్రాఫిక్ ఇండియా సంస్థకి ఎన్జిఓకి సమాచారం వెళ్ళడం, వాళ్ళు మమ్మల్ని అలర్ట్ చేయడము, వాళ్ళు కూడా ఇక్కడికి రావడము. నిన్న రాత్రి కొంతమంది చేరుకున్నారు, ఈరోజు మార్నింగ్ కొంతమంది వచ్చారు. వాళ్ళు మా స్టాఫ్, మా ఆఫీసర్స్ అంతా కూడా చక్కగా దీన్ని ప్లాన్ చేసేసి పట్టుకోవడం జరిగింది. అని చెప్పారు సార్. అది ఇంకా ఇప్పుడు 5వ వ్యక్తి ఇప్పుడు దొరికాడండి. ఇప్పుడు ఆయన విచారిస్తే తెలుస్తుంది. బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉంటుంది సార్? అది మనము కరెక్ట్గా మనకి, ఎందుకంటే ఇది అఫీషియల్గా ఎక్కడ లేదు కాబట్టి మనము దీని వాల్యూ చెప్పడానికి లేదండి. అంటే ఇది కవ్వాల్ రిజర్వ్లో 1 year క్రితం వరకు, అంటే 2017 వరకు ఉండే, ఇది చనిపోయి 1 year అంటున్నారు. మరి అంటే ఇక్కడనే హంటింగ్ జరిగినట్టు అనుకోవచ్చా? అంటే మనకు ఇది రెసిడెంట్ టైగర్ కాదు. ఇది 2017 నవంబర్లో మనకు ఒక కెమెరా ట్రాప్లో రావడం జరిగింది. సో ఎలా చంపారు అనే విషయం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. పులి చర్మాన్ని మాత్రం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా 5 నిందితులు అయితే అరెస్ట్ చేశారు ఇప్పటివరకు అరెస్ట్ అధికారులు. అయితే దీనిలో అసలు ఎవరున్నారు, పులి చర్మం ఎక్కడిది, పులిని ఎక్కడ వేటాడారు, తర్వాత ఎక్కడికి విక్రయించడానికి తీసుకెళ్తున్నారనే పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామని ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.